నమస్కారం. సిక్కోరు హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్లోని జిఎంఆర్ ప్రతినిధులు అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడులు సమీక్షించారు. పనులు వేగవంతంగా జరగాలని అధికారులకు వారు సూచించారు. జిఎంఆర్ ప్రతినిధులకు కూడా సహకరించాలని, నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలని, రాష్ట్ర అభివృద్ధి ఈ ప్రాజెక్ట్ ఎంతో అవసరమని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదే మరిగా ఫేజ్ 1లో బీచ్ రోడ్ భోగాపురం వరకు ఏదైతే బీచ్ రోడ్ ఉందో అది కానీ మనం వేసుకుంటే, ఫేజ్ 2లో ఇంకొక 50 కిలోమీటర్లు శ్రీకాకుళం, ఫేజ్ 3లో లేదంటే కంటిన్యూగా కూడా మూలపేట పోర్ట్ వరకు వేసుకుంటే, మూలపేట నుంచి ఒక పేరలల్ హైవే వచ్చి బీచ్ రోడ్ వచ్చి ఇప్పుడుండే ఎగ్జిస్టింగ్ హైవే ఈ హైవే కనుక కలిపేయగలిగితే మధ్యలో కొన్ని కనెక్టివిటీ పెట్టుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అవుతుంది ఇండస్ట్రియలైజేషన్కి. నోవేర్ నో ప్లేస్ కెన్ బీట్ దిస్. ఇది నాకు ఒక కళ, ఎప్పటి నుంచో మాట్లాడుతున్నా. అది ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసే పరిస్థితి వచ్చింది. ఈ ఎయిర్పోర్ట్ మనం చూస్తే 15 మే 2015 20వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నేను వచ్చిన వెంటనే ఆమోదం తెలియజేశాను. అక్టోబర్ 7, 2016 కేంద్రంలో కూడా సెంట్రల్ మినిస్ట్రీ కూడా దీనికి యాక్సెప్ట్ చేశారు. దీనికి ఆ రోజు 2700 ఎకరాలు కావాలనుకున్నాం. 2700 ఎకరాలు అక్వైర్ చేశాం. అయితే వీళ్ళు వచ్చిన తర్వాత 2023కి ప్రాజెక్టే పూర్తి కావాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. అప్పట్లో వీళ్ళు వచ్చి మొత్తం టింకర్ చేశారు, ప్రాజెక్ట్ని ఆడుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మళ్ళా మొదటికి వచ్చింది. ఒక 500 ఎకరాలు తీసుకోవడం, లేకుంటే లేనిపోని సమస్యలు క్రియేట్ చేయడం, అన్ని క్రియేట్ చేశారు. మళ్ళీ వేసిన ఫౌండేషన్ తిరిగి ఫౌండేషన్ వేయడం, అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పిల్లోళ్ళ చేష్టలు లేదంటే పిచ్చోళ్ల చేష్టల కింద దీన్ని అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చారు. అయితే ఈ రోజుకి 31.8% వర్కులు పూర్తయినాయి. దీనికి నేను క్లియర్గా ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఫార్చునేట్లీ ఉత్తరాంధ్ర బిడ్డ సెంట్రల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు కట్టే వాళ్ళు కూడా ఉత్తరాంధ్ర వాళ్లే, డెవలపర్ కూడా. తల్లి బిడ్డ శ్రేయస్సు కోసం సరైన సమయంలో గర్భధారణ, బిడ్డకు మధ్య అంతరం పాటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి మీనాక్షి తెలిపారు. గురువారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా కార్యాలయం ప్రాంగణంలో జెండా ఊపి ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజుకు పెరుగుతున్న జనాభా నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఆరోగ్య సంరక్షణ, నాణ్యమైన విద్య, ఉద్యోగాల నైపుణ్యం కోసం జనాభా నియంత్రణ అవసరమని చెప్పారు. అనంతరం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో డిఎంఎన్హెచ్ఓ వైద్యులతో మాట్లాడుతూ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు అనుకున్నంత స్థాయిలో జరగడం లేదని ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. శస్త్రచికిత్సలో ప్రతిభ కనబరిచిన వైద్యులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సిపి శ్రీదేవి, డిపిఎం లక్ష్మి, స్వచ్ఛంద సేవకులు, మంత్రి వెంకటస్వామి, సిబ్బంది తదితరులు ఉన్నారు. అరసవేలలోని వైజయంతి వేదికలో బుధవారం ప్రారంభమైన ద్విశతావధాన గురువారం కూడా అవధాన పండితుల ప్రశ్నలతో కొనసాగింది. వృశ్చికులు అడిగిన ప్రశ్నలకు అపర్ణ అంతే సమయస్ఫూర్తితో సమాధానాలు తెలిపారు. అవధాన ప్రక్రియను సభా సంచాలకులు పేరి రవికుమార్, తపస్వి, దండి బొట్ల దత్తాత్రేయ శర్మ, పులకండం శ్రీనివాసరావు, బొంకుపల్లి రమేష్ శర్మలు వ్యవహరించారు. శ్రీ సుమిత్ర కళా సమితి అధ్యక్షుడు ఇప్పిలి శంకర్ శర్మ పర్యవేక్షణలో జరుగుతున్న ద్విశతావధాన కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులతో పాటు నిర్వాహక బృందం, కొంక్యాన మురళీధర్, గుత్తు చిన్నారావు, రవి, వివిఆర్ మూర్తి తదితరులు ఉన్నారు. ప్రతి నెల 2వ శనివారం తప్పనిసరిగా విద్యాలయాలు, కళాశాలలు సెలవు దినంగా పాటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశాలు జారీ చేసినట్లు కమిషన్ సభ్యులు గొండు సీతారాం తెలిపారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ ఈ సెలవు అమలులో ఏ యాజమాన్యానికి ఎటువంటి మినహాయింపులు ఉండబోవని, పక్కాగా అమలు జరిగేలా సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యేక పరిశీలన బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే ఈ సెలవు పక్కాగా అమలు కోరుతూ తమ కమిషన్ కు
విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, బాలల హక్కుల సంఘాల నుండి వినతులు, సూచనలు లేఖల రూపంలో అందుతున్నాయని తెలిపారు. కమిషన్ చైర్పర్సన్ కేసరి అప్పారావు నేతృత్వంలో వీటిని పరిశీలించి చర్యలు చేపట్టేలా సంబంధిత జిల్లాల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాజీవ్ గృహకల్పన సముదాయంలో నివాసం ఉంటున్న స్థానికుల సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే గుండు శేఖర్ చొరవ చూపడంతో వారంతా హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. కాలనీ వాసులు పారిశుద్ధ్య ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఎమ్మెల్యే శంకర్ తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి రాజీవ్ గృహకల్ప కాలనీ అంతా పరిశుభ్రంగా మారాలని సూచించడంతో అధికారుల్లో చలనం వచ్చింది. గురువారం ఉదయం నుంచి కాలనీలో పెద్ద ఎత్తున పారిశుద్ధ్య నిర్వహణ పనులను చేపట్టారు. కాలువల్లో పెరిగిపోయిన చెత్తను తొలగించి మురుగునీరు ప్రవహించే విధంగా చర్యలు చేపట్టారు. డివిజన్ ఇన్ఛార్జ్ టీడీపీ నాయకుల పర్యవేక్షణలో ముమ్మరంగా పనులు చేపట్టడంతో కాలనీ వాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తమ కష్టాలు, ఇబ్బందులు గుర్తించి వెనువెంటనే చర్యలు తీసుకోవడం పట్ల గొండు శంకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ సూచించారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్షలో భాగంగా మాట్లాడారు. విద్యా సంస్థల ఆవరణ, తరగతి గదుల్లో ఎలాంటి చెత్త చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు పెద్దపీట వేయాలని స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. ముఖ్యంగా త్రాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకుంటున్న జాగ్రత్తలు, కేసుల నమోదు వివరాలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహాల నిర్వహణ, ఏజెన్సీల పనితీరు మెరుగుపడాలని అన్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన కుటుంబాల్లోని పేద పిల్లలకు విద్యా పథకాలను అందించే విధంగా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ విశ్వమోహన్ రెడ్డి, బీసీ సంక్షేమ అధికారి బి అనురాధ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం సారథ్యంలో రాష్ట్రం అన్ని విధాలుగా అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తుందని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర సారథులు ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును ఏపీ ఎంజీజీఓ రాష్ట్ర రథసారథులు కె శివారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌదరి పురుషోత్తం నాయుడు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఏ విద్యాసాగర్ తదితరులు మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయడంతో పాటు పెండింగ్ లో ఉన్న డిఏలు, ఆర్థిక ప్రయోజనాలు త్వరితగతిన మంజూరు చేసి ఉద్యోగులను అన్ని విధాలుగా ఆదుకోవాలని వారు కోరారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రజలు, ఉద్యోగులు ప్రభుత్వానికి రెండు కళ్ళు అని, వారి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఉద్యోగుల సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకుంటారని, పెండింగ్ లో ఉన్న ఆర్థిక ప్రయోజనాలను త్వరితగతిన ఉద్యోగులకు అందించేందుకు అవసరమైన చర్యలు చేపడతామన్నారు. మంత్రి అచ్చెన్నాయుడును కలిసిన వారిలో ఎన్జీఓ సంఘ రాష్ట్ర నాయకులు రంజిత్ నాయుడు, శివప్రసాద్, మహిళా విభాగం నాయకురాలు నిర్మలా కుమారి, శాంతి తదితరులు ఉన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని గురువారం విశాఖపట్నం శ్రీ మౌనానంద తపోవనం శ్రీ సౌభాగ్య భువనేశ్వరి పీఠం శ్రీ రమానంద భారతి స్వామీజీ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదాలను ఆలయ ఈఓ ఎస్ చంద్రశేఖర్ అందజేశారు. శ్రీకాకుళంలోని ఏపీఎస్ ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ పొందుతున్న డ్రైవర్లకు గురువారం 1వ, 2వ డిపో మేనేజర్లు మల్లికార్జునరావు శర్మలు మెటీరియల్ బుక్స్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటి వరకు 15 బ్యాచ్లు పూర్తయ్యాయని, 16వ బ్యాచ్ ప్రస్తుతం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఆర్టీసీలో డ్రైవింగ్ నేర్చుకొని మంచి డ్రైవర్లుగా తయారవ్వాలని కోరారు. రాబోయే రోజుల్లో డ్రైవర్ల కొరత కారణంగా మంచి భవిష్యత్తు ఉంటుందని, అదేవిధంగా ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్లో మంచి నైపుణ్యం కలిగిన శిక్షకుల ద్వారా డ్రైవింగ్, అలాగే బస్సు మొత్తం విడిభాగాల మీద కూడా శిక్షణ ఇవ్వబడుతుందని, రోడ్డు, ట్రాఫిక్, మోటార్ వెహికల్ రూల్స్తో సహా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ రమేష్, డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ వర్మ తదితరులు ఉన్నారు. జనాభా పెరుగుదల వలన ఉద్యోగ, ఉపాధి, ఆహార, విద్య, వైద్యం, గృహ వసతి కల్పన, పరిశుభ్రమైన మంచినీరు, శాంతి భద్రతలు, రవాణా సమస్యలతో పాటు అభివృద్ధికి ఆటంకం, ఇంకా అనేక సమస్యలు ఎదురవుతున్నాయని జనసేన నాయకులు, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. నగరంలోని సింహద్వారం సమీపంలో ఉన్న మెడికవర్ ఆసుపత్రిలో గురువారం ప్రపంచ జనాభా దినోత్సవంపై విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ సైన్సెస్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ దానేటి శ్రీధర్ మాట్లాడుతూ జనాభా పెరుగుదలకు ప్రధాన కారణం ప్రజల్లో అవగాహన లోపించడమేనని తెలిపారు. ఈ అధిక జనాభాతో
స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కూడా ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలోనే ఉందన్నారు. సంపూర్ణ అక్షరాస్యత సాధించినప్పుడే ఈ అధిక జనాభా వల్ల కలిగే సమస్యల పట్ల అవగాహన పెంచుకోవచ్చునని తెలిపారు. ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా జనాభా నియంత్రణకు కుటుంబ నియంత్రణ పాటించాలన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ పార్వతి, నర్సింగ్ 3వ సంవత్సరం విద్యార్థినులు పాల్గొన్నారు. 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుకు సంబంధించిన రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంకు చెందిన IIIT 4 క్యాంపస్ల మెరిట్ లిస్టును ఛాన్సలర్ ఆచార్య ప్రొఫెసర్ కేసిరెడ్డి గురువారం విడుదల చేశారు. అభ్యర్థుల మెరిట్ జాబితా ఆధారంగా నూజివీడు, శ్రీకాకుళం, ఆర్కే వ్యాలీ, ఒంగోలు 4 క్యాంపస్లలో 4000 పైచిలకు సీట్లు కలవని తెలిపారు. ఆయా రిజర్వేషన్లు అన్ని పాటిస్తూ విద్యార్థుల ఎంపిక ప్రక్రియ జరిగినందున పిల్లలు వారికి కేటాయించిన ప్రాంగణాల్లో కౌన్సిలింగ్ ప్రక్రియకు హాజరు కావాలని సూచించారు. శ్రీకాకుళం ప్రాంగణానికి సంబంధించి 685 అమ్మాయిలు, 325 మంది అబ్బాయిలు, అలాగే ప్రత్యేక కేటగిరీ కింద 100 మంది ఎంపికైనట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ KVGD బాలాజీ, పరిపాలనా అధికారి మునిరామకృష్ణ తెలిపారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించాలని, మనం ఉన్నంత వరకు తల్లిదండ్రులను విడవరాదని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ సూచించారు. స్థానిక PSNM పాఠశాలలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ సెంట్రల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న 2వ పట్టణ CA జి ఉమామహేశ్వరరావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ గురువును మించిన దైవం లేదని, గురువే మన మొదటి దైవంగా భావించాలన్నారు. ఇప్పుడు తల వంచి చదివితే రేపు సగౌరవంగా తలెత్తుకోవచ్చునన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో లయన్స్ క్లబ్ సభ్యులు మొక్కలు నాటి దాని ప్రాముఖ్యతను, అవసరాలను వివరించారు. కార్యదర్శి డాక్టర్ సింధూరా, ట్రెజరర్ జోగి భారతి, జోనల్ చైర్మన్ పొన్నాడ రవికుమార్, బి దేవభూషణ్, మెంటర్ నటుకుల మోహన్లు ప్రపంచ జనాభా దినోత్సవంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో 2వ పట్టణ పోలీస్ స్టేషన్ ASI శంకర్, లయన్స్ సెంట్రల్ సభ్యులు టి రామ్ గోపాల్, ఎస్ మణి, జి చిన్నారావు, ఉర్లం శివతేజ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యల పోరాటానికి ప్రతినిత్యం పోరాడే యూనియన్ ఒక్క ఎంప్లాయీస్ యూనియన్ మాత్రమేనని ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు నానాజీరావు, అప్పారావు, గణేశ్వరరావులు కొనియాడారు. 72 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయం శ్రీకాకుళం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వారు పాల్గొని మాట్లాడారు. RTCలో విలీనం అయిన పిదప ఉత్పన్నమగుచున్న సమస్యలపై పోరాటాలు చేస్తామని, ఉద్యోగులందరికీ న్యాయం జరిగేలా పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి త్రినాథ్, కె దశరథ, శ్రీకాకుళం జిల్లా అమరావతి JAC కార్యదర్శి SV రమణ, 1 and 2 డిపో నాయకులు BR కృష్ణ, కె బాబురావు, KG రావు, డిపో ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ కార్మికులు పాల్గొన్నారు. పేదల ఆకలి తీర్చేందుకు గొండు శంకర్ ప్రారంభించిన అన్నా క్యాంటీన్ నేటికి 448వ రోజుకు చేరుకుంది. చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో గొండు శంకర్ ఆధ్వర్యంలో నగరంలో నాడు ప్రారంభించిన అన్నా క్యాంటీన్ నిత్యాన్నదాన కార్యక్రమం నేటికి 448 రోజులు పూర్తి చేసుకుంది. నిరంతరాయంగా ప్రతిరోజు నగరంలోని 7 రోడ్ల కూడలి, పాత బస్టాండ్ ప్రాంతాల్లో వందలాది మందికి అన్నా క్యాంటీన్ ఉచితంగా ఆకలి తీరుస్తుంది. నగరంలోని అనాథలు, అభాగ్యులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ఆ సమయానికి వచ్చే అన్నార్థులకు సైతం అన్నా క్యాంటీన్ రుచికరమైన ఆహారంతో కడుపు నింపుతూ అందరి మనలను పొందుతుంది. నగరంలోని స్థానిక కాకినాడ ఆదిత్య డిగ్రీ కళాశాలలో గురువారం DLSA ఆధ్వర్యంలో మోటార్ వాహనాల చట్టంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న DLSA ఇన్ఛార్జ్ కార్యదర్శి CH యుగంధర్ మాట్లాడుతూ మోటార్ బండి నడిపే వ్యక్తికి తప్పనిసరిగా లైసెన్స్, RC, ఇన్సూరెన్స్ ఉండాలని, అలాగే హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని చెప్పారు. హెల్మెట్ వలన మనకు, ముఖ్యంగా మనపై ఆధారపడిన వారికి ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. హెల్మెట్ పెట్టుకోవడం వలన ప్రమాద స్థాయి తగ్గుతుందని, చాలా ప్రమాదాల్లో హెల్మెట్ లేకపోవడంతోనే ఎక్కువ మంది చనిపోతున్నట్లు పలు అధ్యయనాల్లో తేలిందన్నారు. ఈ కార్యక్రమంలో JMFC స్పెషల్ మొబైల్ కోర్ట్ CH శ్రీవిద్య, జూనియర్ సివిల్ జడ్జ్ మానిం రోషిని, ప్రిన్సిపల్ NV వేణుగోపాల్, అడ్వకేట్ ఇంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం అర్బన్ గోనపాలెం ICDS సెక్టర్ 31వ డివిజన్ ZP కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో బాలింతలు, గర్భిణీలకు మలేరియా మందులు, అలాగే బాల సంజీవిని కిట్లను సరఫరా చేశారు. ఈ కార్యక్రమంలో TDP డివిజన్ ఇన్ఛార్జ్ విభూతి సూరిబాబు, ICDS PO శాంతిరాణిలు పాల్గొని బాలింతలకు, గర్భిణీలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నీరు ఎక్కడ నిల్వలు ఉండకూడదని, ఉన్నటువంటి ప్రాంతాలను గుర్తించి శుభ్రం చేయాలన్నారు. అలాగే ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జనాభా నియంత్రణకు మార్గాలను సూచించారు. సరైన సమయంలో గర్భధారణ, బిడ్డకు మధ్య ఎడం ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ యోగేశ్వరి, మహిళా కార్యదర్శి పుణ్యవతి, ANM పార్వతి, అంగన్వాడీ టీచర్లు, సహాయకులు తదితరులు పాల్గొన్నారు. బూడిద గుమ్మడికాయతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. బూడిద
బూడిద గుమ్మడికాయను తినడానికి చాలా మంది ఇష్టపడరు, కానీ బూడిద గుమ్మడికాయలో పోషకాలు ఎక్కువ, క్యాలరీలు తక్కువ. దీనిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దోసకాయ రుచిలాగే ఉండే ఈ గుమ్మడికాయ ఉపయోగాలు బోలెడు. నీటి శాతం ఎక్కువగా ఉండే బూడిద గుమ్మడికాయలను స్మూతీలు, జ్యూస్లు, సలాడ్ల రూపంలో ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జింక్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, కాపర్, మాంగనీస్ వంటి ఖనిజాలు దీనిలో ఉంటాయి. విటమిన్ సి, నియాసిన్, రిబోఫ్లావిన్, థయామిన్ వంటి విటమిన్లు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇంకా ఆల్కలాయిడ్లు, టానిన్లు, గ్లైకోసైడ్లు, ఫినాల్స్, ఫ్లావనాయిడ్లు వంటి ఫైటోకెమికల్స్ కూడా అధికంగా ఉంటాయి. ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో చెడు కొవ్వు చేరనీయకుండా కాపాడుతుంది. తరచూ తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుపడుతుంది. దీనిలో ఉండే ఫోలేట్ పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఎంతగానో సహాయపడతాయి. మధుమేహ బాధితుల శరీరంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. క్షయ, రక్తహీనతను తగ్గించడానికి సహాయపడుతుంది. పేగుల కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆంత్రము, చిన్న ప్రేవులు లేదా పెద్ద ప్రేవుల్లోని అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. పీచు, పొటాషియం ఉండడం వల్ల అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడడాన్ని కూడా నిరోధిస్తుంది. కంటి చూపు మెరుగుపడడానికి తోడ్పడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడతాయి. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అయితే జలుబు, ఆస్తమా, సైనసైటిస్ సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకోకపోవడమే మంచిదని, ఎందుకంటే దీనిలో శరీరాన్ని చల్లబరిచే గుణాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. గొప్పవారు నిజాన్ని దాస్తారు, అభాగ్యులు అబద్ధాల్ని మోస్తారు. ప్రకృతి ఎప్పుడూ నిజాన్నే గుణపాఠంగా నేర్పును. ఓటమిని ఓడించడానికి కావలసినది ధైర్యం కాదు, ఓర్పు. ఆధ్యాత్మిక అనుభూతి పొందడానికి కావలసినది ఆశ కాదు, విశ్వాసం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.